హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా మా పెళ్లి వీడియో చూశారు కదండి, వెడ్డింగ్ యానివర్సరీ. అయితే దానికి వచ్చిన గిఫ్ట్లన్నీ కూడా అన్బాక్సింగ్ చేద్దామని, మీకు అన్నీ కూడా చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాం. చూడండి. అయితే మాకు వచ్చిన వీడియోలో మీకు ఏది నచ్చిందో మీకు కామెంట్లో పెట్టండి. మీ అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించండి. అలాగే మీ అందరి కోసం కూడా ఈ గిఫ్ట్లు ఏమైతే వచ్చాయో అన్నీ కూడా చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాము. మొదటిగా మా అమ్మగారు మా నాన్నగారు కలిపి మాకు వెడ్డింగ్ రింగ్స్ అయితే పెట్టారండి, గోల్డ్వి. ఫస్ట్ ఇలాగా చేస్తున్నాం అనగానే అమ్మ అవి చేయించి ఇచ్చారు. ఇది గిఫ్ట్ చూడండి, ఓపెన్ చేస్తున్నాం కదా. ఇది ఎవరు ఇచ్చారంటే మాకు తోటికోళ్ళు, అలాగే మా మరిది గారు, మా ఆయన గారు తమ్ముడు, అలా వదిన, మరదల్లో ఫ్యామిలీ మొత్తం, మా ఫ్యామిలీ మొత్తం ఈ గిఫ్ట్ ఇచ్చారండి. వాళ్ళు నెల్లూరు నుండి చాలా ప్రయాసపడి వచ్చారు. ఇలా ఫంక్షన్ అని తెలియగానే కారులో వచ్చారండి పాపం, అంత దూరం నుండి మొత్తం ఫ్యామిలీ అంతా కూడా వచ్చారు పిల్లలతో. చాలా బాగుంది కదండి వీడియో అయితే. ఏంటి గిఫ్ట్ ఇంత పెద్దగా ఉంది బాక్స్, ఏంటి అనుకున్నాను, కానీ చాలా బాగుంది గిఫ్ట్ అయితే. చాలా బాగుంది చూడండి, అందరు కూడా ఎక్సలెంట్గా ఉంది. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. అసలు ఆ గిఫ్ట్ ఇవ్వడం కాదు కానీ వాళ్ళు రావడమే మాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే అంత దూరం నుండి కూడా ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా అందరూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అదిగోండి మా ఫ్యామిలీ మొత్తం ఇదేనండి. ఇప్పుడు మిగతా గిఫ్ట్లన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, 1 by 1. చాలా గిఫ్ట్లు ఉన్నాయండి ఇవన్నీ కూడా. అసలు ఎందులో ఏమున్నాయి అన్నది చాలా ఆతృతగా ఉంది నాకైతే, ఎవరెవరు ఏ గిఫ్ట్లు ఇచ్చారని. మరి ఈ గిఫ్ట్ లోపల ఏముందో ఏంటన్నది చూడాలా. మనమైతే ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏం ఉపయోగపడుతుందా ఏంటి అలా ఆలోచించేస్తుంటాము. మనమే కాదు అందరూ అలాగే ఇస్తారనుకోండి. ఇదేంటో మరి బ్లాక్గా బాగుందండి. ఫ్లాస్క్ అనుకుంటాను, ఇది ఫ్లాస్క్ అండి. చాలా బాగుంది, బాగా యూజ్ అవుద్ది అనమాట. రోజుని పాలని, టీ, కాఫీ అలాంటివి అన్నీ వేసుకోవచ్చు అందులో. మంచి బాగా ఆలోచించి ఇచ్చారు వాళ్ళు. ఈ గిఫ్ట్ ఏంటన్నది చూడాలా. గిఫ్ట్ ఓపెన్ చేసేటప్పుడు చాలా టెన్షన్గా ఉంటుంది కదండి, ఏముందో ఏంటో ఏమి ఇచ్చారో అని ఆతృతగా ఉంటుంది చాలా. ఇవన్నీ కూడా ఏంటో మరి చూడాలా. చూస్తుంటే అబ్బా చాలా బాగుంది కదండి, జీజస్ది చాలా బాగుందండి. ఇది చాలా బాగుంది. ఇది థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎవరిచ్చారో కానీ. అయినా అప్పటికప్పుడు బాగా జరిగిందండి మా ఫంక్షన్ అయితే. అనుకోలేదు అసలుని. వితిన్ 4 daysలో అంతా కూడా చాలా ఎక్సలెంట్గా చేశారు. వావ్, ఇది ఇంకా బాగుందండి. ఫోటో ఫ్రేమ్ అనుకుంటాను, అది చాలా బాగుంది. ఇదేంటో మరి, ఇది కూడా అలాగే అనిపిస్తుంది. ఇది ఫోటో ఫ్రేమేనండి, బాగుంది, చాలా బాగుంది. అయితే గిఫ్ట్లన్నీ కూడా ఒక రూమ్ నిండిపోయింది అనమాట అండి. అన్ని గిఫ్ట్లు వచ్చాయి. మరి అందులో ఏమున్నాయో ఏంటన్నది మీరందరూ చూడండి, చూస్తూ ఉండండి అలాగా.
ఇది చూస్తుంటే నాకు కప్పులు అనిపిస్తుంది. అవునండి, కప్పులే. నేను బాగానే గెస్ చేశాను అనమాట. టీ కప్స్ చాలా బాగున్నాయి. మా ఆనందానికి అవధులు లేకుండా పోయిందండి. ఇంకా రకరకాల గిఫ్ట్లు వస్తాయి. అయితే 25 years క్రితం అయితే మా మ్యారేజ్ అంత అలాగా ఘనంగా కాకపోయినా బాగానే జరిగింది అనుకోండి. కానీ ఇప్పుడు చాలా బాగా జరిగింది అనమాట అండి. జీజస్ ఫోటో చాలా బాగుందండి. ఇది కూడా భలే ఉంది, చాలా బాగుంది. అసలు ఊహించలేదన్నమాట అండి. మా మ్యారేజ్ డే ఇలా జరుగుతుందని అనుకోలేదు. దేవుడే కృప చూపించి అంత బాగా జరిగించారు. దేవునికి వందనాలు. ఇదేదో చూస్తుంటే హాట్ బాక్స్ లాగా అనిపిస్తుంది. మరి అంటే నేను ఆఫీస్కి అది పట్టుకెళ్ళేటప్పుడు వేడివేడిగా పట్టుకెళ్ళాలని ఎవరో మంచిగా గెస్ట్ చేసి మరీ ఇచ్చారండి. చాలా బాగుంది. ఇది కూడా హాట్ బాక్స్ బాగుంది. ఈ ఇంకో గిఫ్ట్ మా ఆయనగారు ఓపెన్ చేస్తున్నారు. మరి అందులో ఏముంటుందో. మీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ అండి, నా వీడియోలన్నీ కూడా మీరు లైక్ చేయండి, షేర్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఎందుకంటే ఒక వీడియో తీసి దాన్ని అప్లోడ్ చేసి మొత్తం అంతా కూడా చాలా శ్రమ ఉంటుంది. అది యూట్యూబర్స్కి అయితేనే తెలుస్తుంది ఆ శ్రమ అంతా కూడా. ఇది కూడా చాలా బాగుందండి. ఫ్యామిలీ ఫోటో పెట్టుకోవచ్చు. ఒక వీడియో తీసి దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని అప్లోడ్ చేసి ఇవన్నీ చేయడానికి చాలా శ్రమ ఉంటుందండి. దాని వెనక మీరు దాన్ని అర్థం చేసుకుని మీరందరూ కూడా సపోర్ట్ చేయండి నన్ను. నేను మీ ఇంట్లో ఒక మనిషిని కాబట్టి మీరు అలా సపోర్ట్ చేయండి. ఇది ఇంకా బాగుంది కదండి, చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఇదేమో అవుతుంది. ఇది కూడా ఫోటో ఫ్రేమ్ టైప్లోనే ఉంది. మరి నెక్స్ట్ మంచి మంచి రెసిపీస్ కూడా పెడతానండి. ఇది కూడా ఫోటో ఫ్రేమేనండి. అంటే అన్నీ కూడా పెళ్లి ఫోటోలు పెట్టుకోమని ఫోటో ఫ్రేమ్స్ అయితే అందరూ ఇచ్చారు. గోళ్ళకి తగిలించుకోండి, భద్రంగా ఉంటాయని. ఇదేమై ఉంటుందో అందరూ గెస్ చేయండి ఒకసారి. ఇదైతే నాకు తెలిసి సారీ అండి. ఇది అబ్బా చాలా బాగుందండి చీర. శారీ పెట్టారు. నాకైతే ఈ ఫంక్షన్కి మరి ఎన్ని చీరలు వచ్చాయి ఏంటన్నది చూడాలా. ఎన్ని డ్రెస్సులు వచ్చాయి, ఎన్ని గిఫ్ట్లు వచ్చాయని ఓపెన్ చేస్తేనే కానీ తెలియదు కదండి ఎందులో ఏమున్నాయి అన్నది. నాకు తెలిసి ఇది ఆయనకి బట్టలలా అనిపిస్తున్నాయి, ప్యాంట్ షర్ట్ లాగా. అదేనండి. బాగున్నాయి. ఇదైతే చాలా పెద్దగా ఉంది. మరి ఏమున్నాయి లోపల తెలియదు కానీ వావ్, హాట్ బాక్స్లు అండి. కూర అలాగే రైసు ఇందులో అన్నీ వేసుకోమని ఇచ్చారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇందులో ఏమున్నాయి మరి, బాక్స్ చూస్తేనేమో బంగారం రంగులో మెరిసిపోతుంది. ఇది కూడా బాగుందండి గిఫ్ట్. డ్రై ఫ్రూట్స్ వేసుకుని తినమని ఇచ్చారు.
బాగుంది, చాలా బాగుందండి. ఇది డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే భలే ఉంటుంది. మా ఆయనగారు కంగారుకి చింపేస్తున్నారు ఇంకా. వావ్, ఇది ఇంకా బాగుందండి, చాలా బాగుంది. స్టీలు బౌలా ఇది? కాదు, చాలా బాగుందండి. ఇది హాట్ బాక్స్ స్టీల్ అన్నమాట. చాలా బాగుంది, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మాకు ఇది. చాలా 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 థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఇందులో ఏముందో చూడాలా? నాకైతే చాలా ఆతృతగా ఉందండి, లోపల ఏమున్నాయని. బెడ్ ల్యాంప్ అండి, చాలా బాగుంది. ఇప్పుడు బ్లూ కలర్ బాక్స్ వచ్చింది. ఇవి కూడా హాట్ బాక్స్లు అండి. హాట్ బాక్స్లో సెట్ అన్నమాట ఇవి. ఇప్పుడు నాకు తెలిసి ఇది ఫోటో ఫ్రేమ్ అనుకుంటున్నాను. ఫోటో ఫ్రేమేనండి, పెద్దగా ఉంది కదా, గెస్ చేశాను. చాలా బాగుంది. ఫోటో ఫ్రేమ్స్ అన్నిట్లో కూడా మా పెళ్లి ఫోటోలు పెట్టేసి నింపేస్తాం గోడ నిండాని. ఇది ఒక సారీ వచ్చిందండి. ఇది కూడా బాగుంది, చీర చాలా బాగుంది. ఇదేంటో మరి ప్లేట్స్ అండి, పింగాణి ప్లేట్లు చాలా బాగున్నాయి. ఇవి చాలా బరువుగా కూడా ఉన్నాయి. చక్కగా రెసిపీలు చేసుకునేటప్పుడు అందులో మీకు చూపించడానికి బాగుంటాయి. అలాగే ఎవరైనా మా ఇంటికి అతిథులు వస్తే వాళ్ళకి పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి. చాలా యూస్ఫుల్గా ఉంటాయి ప్లేట్లు అయితే. ఇది అలాగే ఉన్నట్టుంది, సేమ్ ఇవి కూడా అంతేనండి. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాంటి వాటిలో పెడితే భలే ఉంటుందండి. అబ్బో, నాకు చాలా ఇష్టమైన వాటర్ బాటిల్. అలాగే యూస్ఫుల్గా కూడా ఉంటుంది నాకు, ఎందుకంటే ఇటు కూలింగ్ వాటర్ బాటిల్ ఎన్ని పట్టుకెళ్ళినా సరిపోవండి ఆఫీస్కి. నాకు వాటర్ మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఇది కూడా బాగున్నాయి, బౌల్స్ చాలా బాగున్నాయి. ఇది ఏంటో మరి, లంచ్ బాక్స్ అండి. ఇందులో లంచ్ పట్టుకెళ్ళి, ఇందాక మీకు వాటర్ బాటిల్ చూపించాం కదా, అందులో వాటర్ పట్టుకెళ్ళి భలే అందరూ ఆలోచించి మరీ ఇచ్చారు, బాగా ఇచ్చారు. ఇదేంటో చాలా పెద్దగా ఉంది మరి. ఇది కూడా ఫోటో ఫ్రేమ్ అండి, బాగుంది. జీజస్ ఫోటో అండి ఇది. అచ్చు వుడ్తో చేసినట్టుంది, బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు ఇది ఏంటి చూద్దాం. ఇది కూడా ఫోటో ఫ్రేమ్నే. గోడలు ఏమి సరిపోయేలా లేవండి, అన్ని ఫోటో ఫ్రేమ్స్ వచ్చాయి. ఇది కూడా ఫోటో ఫ్రేమే, ఫొటోస్ పెట్టుకోవచ్చు. చాలా బాగుంది ఇది, వెరైటీగా. ఇవి బట్టలండి, బట్టలు పెట్టారు నాకు ఆయనకిని. ఇది నాకు తెలిసి బాగుందండి, చాలా బాగుంది శారీ. అదిని గిఫ్ట్ అన్నది ఎప్పుడు కూడా వాళ్ళ
ఎంత ఖరీదు పెట్టి ఇచ్చారన్నది కాకుండా వాళ్ళు ఎంత ప్రేమతో ఇచ్చారన్నదే చూడాలండి. ఎప్పుడుని మనం పిలవగానే వచ్చి ఉత్తి చేతులతో కాకుండా వీళ్ళకి ఏదైనా ఇద్దామన్న టైప్లో వచ్చి ఇచ్చి వాళ్ళు రావడమే పెద్ద గొప్ప అండి. అసలు అని టైం చూసుకుని వీలు చూసుకుని రావడము. వెండి గ్లాస్ చూడండి ఎంత బాగుందో. ఇది మా ఆఫీస్ వాళ్ళు ఇచ్చారండి. చాలా అందరికీ కూడా మా ఆఫీస్ స్టాఫ్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా పేరు పేరున. ఇది మా మరిది గారు వాళ్ళ ఫ్యామిలీ ఇచ్చారు, అంటే మా ఫ్యామిలీ. ఇది ఒక మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారు. అదే కొన్ని అయితే తెలిసేయి. సారీ చాలా బాగుంది కదండి ఇది. ఇలాగే ప్యాంట్ షర్టు ఆయనకి నాకు చీర పెట్టారండి. ఈ గిఫ్ట్లన్నీ బాగున్నాయి కదండి. ఈసారి మీరు ఈ శారీ చూడండి. ఇది కూడా మా పెద్దాపురం స్టాఫ్ వాళ్ళు ఇచ్చారు. ఈ బట్టలు శారీ కూడా వాళ్ళు పెట్టారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇన్ కేస్ ఎవరైనా గిఫ్ట్లు మిస్ అయ్యి ఉంటే నెక్స్ట్ వీడియోలో వాళ్ళు చూపిస్తాము. అప్పటి వరకు మా వీడియోలన్నీ కూడా మీరు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.